భగవద్గీతలో ప్రస్తావన 23 గురించి తెలుసుకోబోతున్నాం. వాటిని సత్యం అనడానికి వీలు లేదు. అందుచేత వాటికి శంకర భగవత్పాదాలు మిథ్య అని పేరు పెట్టారు. ఇది ఒక పారిభాషిక పదం. బ్రహ్మ వలె పారమార్థిక సత్యం కాదు అని అర్థం. అంతేగాని చెవుల పెళ్లి కొమ్మల వలె ఆకాశముకు వలె తుచ్చం అనగా అసలే లేనిది అని అర్థం కాదు. జగత్సత్వాదులైన ద్వైతి విశిష్టాద్వైతాదులకు పుణ్యపాప సుఖదుఃఖ స్వర్గనరకాదుల విషయములలో ఇతర లౌకిక విషయములలో ఈ జగత్తు ఎంత సత్యమో అద్వైతులకు అంతే సత్యం. ఈ విషయం గుర్తించకపోవడం చేతను గుర్తించి కూడా కావాలన్న తర్వాత వచ్చిన ఆచార్యుల ప్రత్యక్షల ద్వారా కనబడుతున్న ప్రపంచకాన్ని లేదంటున్నాడు. ఇది ఎలా అని గుర్తుంది అని నిందాపూర్వకంగా శంకర భగవత్పాదములో అధిక్షేపించారు. తదను మాయులు కూడా ఈ నిందావాక్యాలనే కంఠస్థం చేసుకుంటూ ఏవేవో అంటున్నారు. సాక్షాత్కారం కలిగే వరకు జగద్వ్యవహారం అంతా నిరాఘంటంగా జరుగుతుంది. ఆత్మజ్ఞానం లక్షలలో ఒకనికి శతకోటి జన్మల్లో చేసిన పుణ్యానికి ఫలితంగా లభిస్తుంది. అప్పుడు అతడు ముక్తుడవుతాడు. లభించే వరకు ప్రతి ఒక్కడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండవలసిందే అని శంకరాచార్యులు తమ గ్రంథాలలో కనీసం 20 కొన్ని చోట్ల విస్తృతంగానూ కొన్ని చోట్ల 1-2 మాటల్లోనూ చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని గూర్చిన విస్తృత అలాంటప్పుడు ఇతరులనే జగత్తు సత్యం అని అంగీకరించవచ్చును కదా, మిథ్య ఎందుకు అని ప్రశ్నించవచ్చును. జగత్తును కూడా బ్రహ్మకున్న సత్యత్వంతో సమానమైన సత్యత్వం సత్యం అని చెప్పే శృతి వాక్యానికి జగత్తు కూడా సత్యమే. ఆయన పక్షంలో అది అద్వితీయం సజాతీయుడు విజాతీయ స్వగతు భేదరహితం అని చెప్పే శృతి వాక్యాల భంగం కలుగుతుంది. ఇంకా మరికొన్ని దోషాలు అవుతాయి. ఈ విధంగా జగత్తుకు మిథ్యాత్వం స్థాపించడం ఏకమేవాద్వితీయం బ్రహ్మ అను శృతి వాక్యానికి కాపాడబడింది. ఇంకా జీవ బ్రహ్మ భేదాన్ని బట్టి జీవుల పరస్పర భేదాన్ని యథాతథంగా ఉండనే ఉంది కూడా సమస్యకు సమాధానం చెప్పవలసి ఉంది. జీవుడు కూడా ఏ జీవబ్రహ్మకు భేదం లేదు అని శృతులు ఘోషిస్తున్నాయి. అందుచేత జీవుని బట్టి కూడా బ్రహ్మకు సద్వితీయం లేదు అని శంకర శృతి న్యాయ అనుభవాల చేత స్థాపించారు. ఈ విషయం కూడా పూర్వోక్తాదీయ బాలనందీయ వాక్యాలు విశదీకరించబడింది.